ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను. ఈ నర్సారావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగు వారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. కేంద్రంలో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్ని కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ ని రివైవ్ చేశాం. జీరామ్జీ కింద 7,700 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో రుణం తెచ్చుకుంటున్నాం. కొంత గ్రాంట్ ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్లో తయారవుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అది పూర్తిగా సాధ్యమైందంటే నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి చొరవ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలు ఉంది, తర్వాత శ్రీశైలం నాగార్జున రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారని చెప్పి మరొక్కసారి ఈ మీటింగ్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వారు నాయకత్వం ఇస్తే నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కువ గ్రోత్ వచ్చే దేశం భారతదేశం. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి అనునిత్యం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరినీ ఒకటి కోరుతున్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం, ఒక మహిళ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి.
1,10,00,000 మంది సభ్యులున్నారు. ఈ స్ఫూర్తితోనే వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్, ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5,00,000 మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,50,000 మంది టార్గెట్ పెట్టుకుని 99% ఇచ్చాం. దేశంలో ఎక్కువగా డబ్బులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా ఆడబిడ్డల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఎవరైనా అప్పు తీసుకుంటే 99.9% తిరిగి కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 1,67,000 మందికి రుణాల కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఎంపీ గారు కోరారు, ప్రతి ఒక్క మండలానికి ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి సోలార్ పార్కులు ఇమ్మని. తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు కోరుతున్నా. దీన్ని పూర్తిగా సపోర్ట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతిలో మెయిన్ కేంద్రం పెట్టి అక్కడి నుంచి 5 జోన్స్లో 5 ఆఫీసులు పెట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నా జీవితాశయం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్క పారిశ్రామికవేత్తను తీసుకురావాలని.